హాయ్ అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది కొంచెం ఫన్నీ విషయం, కొంచెం సీరియస్ విషయం. ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఆ వీధిని ఒక బొమ్మ, ఈ వీధిని ఒక బొమ్మ, చిన్నపిల్లలు ఒక బొమ్మ, ఇంకొక వీధిని ఒక బొమ్మ. ఇన్ని బొమ్మలు ఎందుకండి అసలు? ఊరికి ఒక ఊర్లో ఇన్ని బొమ్మలు అవసరమా? భగవంతుడు ఒక్కడే కదా, ఒక చోట పెట్టచ్చు కదా. ఎందుకని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు మీరు? మాకు కూడా వేస్టే. మేము 3 టెంకాయలు 4 టెంకాయలు తేవాలి, పండగ రోజు తేవాలి. పండగ ఎందుకు ఇంత డబ్బులు? మా పనికి 2 రోజులు పోతే 3 రోజులు పోతే కానీ ఈ టెంకాయల ఖర్చు సరిపోదన్నమాట. ఎంత వేస్ట్ చేస్తున్నారు మీరు డబ్బులు, చెప్పండి. అంటే నీకు పోతుందని అనొచ్చు, నేనే కాదు చాలామంది. ఎందుకు అసలు అంత అవసరం లేదు, ఒక బొమ్మ చాలు కదా. చాలామంది ఆ బొమ్మ దగ్గర ఆ వీధికి పోతే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, ఈ వీధికి పోతే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. చిన్నపిల్లలు కూడా, మేము చిన్నపిల్లలం కదా, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళు కూడా చందాలు వేసి వాళ్ళు కూడా బొమ్మలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ తాడు పట్టుకొని చందాలు అడుగుతున్నారు. వేస్ట్ కదా. భగవంతుడు ఒకడే కదా, ఒక చోట చాలా.